నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నా నమస్తే. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చేస్తాం, వస్తే వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఓ అన్నీ ఓకే అంటే అండి. ఆడియో ఓకే. క్వాలిటీ ఏదో అనుకున్నారు. రైట్. హుహుహు. సో సరే. మీరైతే స్పీకర్ పెట్టట్లేదు, నేనండి. నేను ఇక్కడ పెట్టానండి స్పీకరు. తీసేయండి ప్లీజ్. హ్మ్. చెవిలో పెట్టుకొని చెప్పండి. మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి. ఓకే. ఈ బర్త్ టైము కరెక్ట్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మీరే చెప్పాలి ఇక. 3 PM 22nd August. 3 PM. సారీ 3 AM. 3 AM. మొత్తానికి లగ్నం ఆపోజిట్ రివర్స్ అయిపోతుంది. ఓకే. లేదా మార్నింగ్ 3 AM అండి. 3 AM. వన్ సెకండ్. చెప్పండి, ఎందుకు మనం జాతకం చూడాలి? అంటే నాకు పర్టికులర్గా అండి ఇప్పుడు నేను జాబ్ కోసం చూస్తున్నానండి. ఓకే. ఓకే సరే. అది యాక్చువల్గా ఏంటంటే జాబ్ మీరేం విషయంలో చేస్తున్నారు? చాలా మీరేం చేస్తున్నారు? ఉమ్, మీరేం చేస్తున్నారు? నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్లో ఏంటిది? సాఫ్ట్వేర్లో పెగా అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. మీకు ఐడియా ఉందో లేదో? పైగా దేనికి సంబంధించింది? డేటా గురించా? డేటా డేటా కాదు, మామూలుగా టూల్. ఇది టూల్ మోస్ట్లీ బ్యాంకింగ్ దాంట్లో ఇచ్చేస్తాము. ఓకే. ఓకే. ఉమ్, ఉమ్, అంటే అది బేస్ చేసుకొని మనము అన్ని అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, శాప్ లాంటిదే పైగా టూల్. శాప్ లాంటి శాప్, సేల్స్ ఫోర్స్ సేల్స్ అలాంటివి. ఫోర్స్, అదే అర్థమైంది. ఉమ్, ఉమ్, ఓకే, ఉమ్. గాట్ ఇట్. సరే, ఇప్పుడు మీది మిథున లగ్నము కేతు నక్షత్రం అట కదా. కరెక్ట్ మూలా అండి. నక్షత్రము మిథున లగ్నం. సో 3 గంటలు అది ఎగ్జాక్ట్లీ ఉన్నది. అవునండి, కరెక్టే. కరెక్టే. సరే చూద్దాం. నాకు తేడాగా వస్తూ ఉన్నది, మరి వస్తూనే ఉంటుంది నాకు అట్లా తేడా. సో ఒక 5-10 నిమిషాలు ముందుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏమన్నా 3-5 పెట్టుకోండి, మేబీ 3-5. వాళ్ళు నాకు నోట్ చేసింది మాత్రము 3 o'clock అని నోట్ చేస్తారు. అంటే అమ్మమ్మ నాకు డెలివరీ చేసినప్పుడు అమ్మమ్మ ఉన్నారు. 3-5 తర్వాత అట్లా ఉండొచ్చు అని అన్నారా? నోట్ చేసుకోవడం మాత్రం 3ంటికి నోట్ చేసుకున్నారండి. మళ్ళీ 3-5 అయిందో మరి వాళ్ళు నాకు తెలీదు. అదే ప్రకారము వాళ్ళ జాతకం కూడా రాయించారు. అదే 3-7 సరిపోతుంది. మీరు 5 అంటున్నారు, నాకు 7 సరిపోతుంది, అందుకే అడుగుతాను. లేదంటే మాత్రం 20 నిమిషాలు వెనక్కి వెళ్ళాలి, అక్కడ కూడా సరిపోతుంది మళ్ళీ. అదే కదా. ఓకే. అయితే 3 గంటలకి అయితే కన్ఫర్మ్ అండి, అదైతే కన్ఫర్మ్. 3 తర్వాతే, ఈ 3 2:30, తర్వాతే. 2:50, 2:40 అట్లా కాదు. అట్లా కాదు 3 తర్వాతే. తర్వాతే. ఓకే. ఓకే సరే చూద్దాం. మిథున లగ్నమే కదా? మిథున లగ్నం. ఓకే, రైట్. సరే, చార్ట్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏంటిది, జాబ్ ఉందా? లేదండి, జాబ్ లేదు ఇప్పుడు. ఓకే, ఎన్ని రోజుల నుంచి లేదు? ఆగస్టు నుండి లేదండి. ఓకే సరే. సో ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు, ప్రొఫైల్ అప్లై మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చేస్తున్నాను కానీ అసలు ఆపర్చునిటీసే రావట్లేదు. ఎందుకని? ఇక్కడ మార్కెట్ కొంచెము డల్ అయిపోయింది. మ్మ్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నాకు ముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక ప్రాజెక్ట్లో చేసేదాన్ని. ఇప్పుడు కంపెనీకి వర్క్ చేశాను కానీ ఈ కంపెనీ వాళ్ళు వేరే ప్రాజెక్ట్ చూపిస్తాను కానీ చూపించగానే నాకు అట్లా బెంచ్ మీద ఒక ఆల్మోస్ట్ 10 months దాకా ఉంచేశారు. 10-11 months దాకా. సరే. ఇంకా తర్వాత ఓకే, నేను ఒక్కసారి వెనక్కి వెళ్తాను, వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుంటాను. యాక్చువల్గా 1980 చాట్ కాబట్టి పెద్ద చాట్ అన్నట్టు ఇది. మనకి 20 ఏళ్ళు ఉంటే తక్కువ చెప్పచ్చు, 40 ఏళ్ళు ఉంటే టైం పడుతుంది అన్నట్టు. సో చార్ట్ లింక్స్ తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఏమన్నా క్విక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిథున లగ్నానికి లగ్నం గురు నక్షత్రంలో ఫామ్ అయింది. గురువు యోగకారక నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు లగ్నం మీద వ్యయభావంలో ఉన్నాడు, బాగానే ఉంది, గుడ్. తర్వాత మీకు రాహుకేతులు ఏ గ్రహాలని కూడా డిస్టర్బ్ చెయ్యట్లేదు, డెఫినెట్లీ అది కూడా చాలా మంచి విషయం. తర్వాత బుధుడు, రవి, గురు వీళ్ళందరూ కూడా తృతీయంలో ఉన్నారు కాబట్టి అదే కన్సల్టింగ్ జాబ్. ఇప్పుడు మీరు శాప్ లాంటిది, పెగా లాంటిది చేస్తున్నారు కదా, అది. సో గురువు ఫాలోయింగ్ శుక్ర యోగకారక, మంచిది. కుజ ఆల్సో ఫాలోయింగ్ శుక్ర యోగకారక, మంచిది. శని రవిని ఫాలో అవుతున్నాడు, బుధుడు కేతుని ఫాలో అవుతున్నాడు. ఓకే, తర్వాత
ఓకే. తర్వాత రవి రాహులు రాహు ఇన్ బుధ నక్షత్ర. బుధుడు మరి రవితో పాటు కలిసి ఉన్నాడు. రవి డామినేట్ చేస్తున్నాడు. సో రవి మరి ఈగో ప్రాబ్లమ్స్ అంటే ఎవరన్నా డామినేట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తే రెవల్యూషన్ అయిపోతున్నారా మరి మీరు? అవుతారండి. వెరీ గుడ్. ఎవరు డామినేట్ చేయడానికి ఇష్టపడను. అదే సరే ఓకే. ఇప్పుడు మనం ఈవెంట్ ఫ్లో చూద్దాము. మొదట కేతు దశ, కేతు నక్షత్రంలో గ్రహాలని, కేతు స్టార్లడ్ కుజుడు పంచమంలో ఉన్నాడు, షష్టాధిపతి బాగాలేదు. సో ఆ పుట్టినప్పుడు కొంచెం యావరేజ్ హెల్త్ ఏదో ఉంటుందన్నమాట. సో ఎక్స్పెక్టెడ్గా లేదు, అది యావరేజ్. అది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ చెప్తా ముందుకెళ్ళి, ఏమన్నా చూద్దాం. 81, 82, 83 నడుస్తుంది. ప్రోగ్రెసివ్ మీకు ఇక్కడ చూడండి, అంటే మీకు అష్టమాధిపతి అయిన శని, భాగ్యాధిపతి అయిన శని తృతీయాధిపతిని ఫాలో అవుతున్నాడు. సో అది తృతీయాధిపతిని ఫాలో అయినప్పుడు మరి రవి రవిని శని ఫాలో అవుతున్నాడు, రాహు కూడా ఫాలో అవుతున్నాడు. ఓకే. సరే, ఇక్కడ మీకు చూడండి 87లో అక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే వచ్చి 88లో ఫ్యామిలీలో ఏమైనా ఛాలెంజెస్ కానీ ఇబ్బందులు కానీ ఏమైనా కనిపించాయా? ఏం లేదు, అంతా బాగుందంటారా? 87, 88 అంతా బాగానే ఉంది. అంటే మామూలుగానే అంటే గుడ్. అండ్ యాక్చువల్గా నాకు మెయిన్ థింగ్ ఏంటంటే అండి, నేను పుట్టిన 2 yearsకి మా ఫాదరు ఇంట్లో నుండి వెళ్ళిపోయారండి. ఓకే, రైట్. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి ఇంకా మా అమ్మగారు, మా అన్నయ్య నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉండడం అంత అన్నయ్య వాళ్ళే చూసుకున్నారు. సో అది అలా కంటిన్యూస్ అలాగ అయిపోయింది. ఆ తర్వాత మామూలుగా ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా ఫ్లో అయింది. అంటే 10th, ఇంటర్ వరకు అయిపోయింది. ఆగండి, నేను ఈవెంట్ ఇక్కడ వరకు నేను ఆలోచిస్తున్నాను. 82లో ఆలోచిస్తున్నాను, ఆగిపోయాను. మీరు ఇంతలో ఈవెంట్స్ చెప్పేస్తున్నారు ఒక సెకండ్. సో అక్కడ నిజానికి ఆస్పెక్ట్ ఏమీ లేదు, కేతు దశ జరుగుతూ ఉన్నది. ఓకే, కేతు స్టార్లడైన కుజుడు షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇట్లా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక జరిగిపోయింది ఈవెంట్, నేను చెప్పలేదు. కాకపోతే ఇక మీకు పోస్ట్ అనాలిసిస్ చెప్తున్నా, ఊరికే నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లీస్ట్ అట్లా. ఈ పంచమ స్థానంలో ఇప్పుడు కుజుడు షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు. షష్టాధిపతి పంచమంలో ఉండడం ఒక రకమైన సంతాన దోషం. మీరు ఆల్రెడీ చైల్డ్ కాబట్టి ఒక్కోసారి ఫాదర్ వేరే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోవడం, వర్క్ చేయడం, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది కదా. సో ఇట్లా ఏదైనా జరిగే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు అష్టమాధిపతి తృతీయాధిపతిని ఫాలో అయినప్పుడు కూడా ఒక్కోసారి హార్ష్ కమ్యూనికేషన్స్ ఇట్లాంటివి జరుగుతాయి అనమాట. ఇంట్లో కూడా హార్ట్ డిస్కషన్స్ ఏదో జరుగుతుంటాయి కదా, అట్లాంటి వాటి వల్ల కూడా జరుగుతుంటాయి అనమాట. సో ఇది రెబలిస్నెస్ ఇదంతా కూడా ఇస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఇష్యూ అనమాట. అక్కడ పెద్ద నేను హెల్త్ అని చెప్పాను కదా, హెల్త్ కాకుండా గొడవలు, ఇష్యూస్ లాంటివి ప్లే చేసినాయి అనమాట అక్కడ. ఇంకోటి ఏమైంది జరిగిందనంటే, ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెట్ల 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు 83, అంటే 3-4 years ఉన్నప్పుడు ఇచ్చాడు అనమాట. అది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఒక 8 years ఉన్నప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవి కొంతవరకు పర్వాలేదు. అంటే 87, 88లో కొంచెం పర్లేదు. మళ్ళీ 89లో మళ్ళీ 10th house అపోజిషన్ మార్స్ జరుగుతుంది. అంటే ఫ్యామిలీ ఛాలెంజెస్, మనం చైల్డ్ కాబట్టి అక్కడ మదర్ హ్యాండిల్ చేస్తే మదర్ ఎవరైతే అది కొంచెం ఛాలెంజింగ్గా పనిచేస్తూ ఉన్నది. ఏమన్నా అనిపించిందా లేదా? అంటే మా అన్నయ్య పెళ్ళయింది, ఇంట్లో మా వదిన వచ్చింది అంతే. కొత్తగా చేంజెస్ అయితే జరిగినాయి. అంటే తనంతా హ్యాండ్ ఓవర్ తీసుకోవడం అయింది అంతే అండి. ఓకే, గుడ్ అంటారా మీరు, ఛాలెంజింగ్ అంటారా? అంటే అంత గుడ్ ఏం కాదు, ఓకే కంఫర్ట్ కాదు. ఓకే, రైట్. కంఫర్ట్ అలా. తర్వాత చూద్దాం. ఇక చార్ట్ వెళ్తుంది 89, 90. శుక్రదశ జరుగుతుంది. శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటిది, ఈ శుక్రదశ అనేది మీకు చదువు అది ఏది ఉంటే అది మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేయాలి, మెల్ల తీసుకుపోతుంది. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చెప్తున్నాము. 92లో శుక్ర నక్షత్రంలో ఒకే ఒక గ్రహం ఉందా కదా. సో గురువు తృతీయంలో ఉన్న ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. గురు తృతీయ దోషం కదా. సో ఇది కూడా మంచిగా గ్రేట్గా చెప్పం కానీ, బట్ ఉన్న దానిలో 91, 92లో మీకు ఏం జరుగుతుంది, శుక్రుల్లో రాహుభుక్తి ఇంచుమించుగా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏమన్నా ప్లేస్ చేంజ్ చేయారా, ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా? ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను అంటే 6th వరకు ఓకే యావరేజ్ గా చదివేదాన్ని. 6th నుండి అంటే క్లాస్ లో టాపర్ రావడం, క్లాస్ లో ఫస్ట్ సెకండ్ రావడం అలా అయ్యేదండి. ఓకే, వెరీ గుడ్. ఇక కొన్ని రోజులు మనం ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఎన్ని రోజులు కంటిన్యూ చేద్దాం?
అండ్ మీరు ఒకటి చెప్పారు రాహు తృతీయం అన్నారు కదా, యాక్చువల్ గా నాకు తెలిసి నాది రాహు ద్వితీయంలో అనుకుంటా కదండి. అవునవును, రాహు ద్వితీయంలోనే ఉన్నాడు. స్టార్ లార్డ్ అయిన బుధుడు తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు అనమాట. స్టార్ లార్డ్ కదా మనం చెక్ ఓ చేసేది. ఓకే 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 ఓకే. అట్లా. తర్వాత నెక్స్ట్ 93, 94 ఇదంతా ఓకే. ప్రోగ్రెసివ్ మాస్ ఏమి ఛాలెంజ్ అంటే ఒకే ప్యాటర్న్లో వెళ్తా ఉందన్నమాట చార్ట్. ఇప్పుడు మనం డిఫికల్టీ ఆస్పెక్ట్స్ చెప్పేదానికి ఏం లేదు. ఒకటి వచ్చింది ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్కి వచ్చింది. అట్లా వచ్చినప్పుడే ఇటు సైడ్ కూడా 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది కాబట్టి కాపాడింది. అదే 92లో అనమాట, బ్యాలెన్స్ చేసింది. తర్వాత 94, 95 నడుస్తుంది. మళ్ళీ చేంజ్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా 97 ఓకే. ఇదిగో 98లో మళ్ళీ మంచి ఆస్పెక్ట్ లేదనమాట. 98లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, బుధుడు అనేవాడు శనితో కంజైండ్ అయ్యాడు ప్రోగ్రెషన్ లో. సో అది మంచిది కాదు కాబట్టి మనం ఇబ్బంది చెప్పాలి కదా. కాబట్టి అక్కడ డెసిషన్ అంటే చదువులో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది, అనుకున్నట్టు రాదు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా. సో ఇక్కడ మనం ఇంటర్ అయ్యి బీటెక్ ఏదో ఉంటది కదా స్టేజ్, అక్కడ అనుకున్నట్టుగా లేదని చెప్తా. డెసిషన్ మేకింగ్ లేదంటే మదర్ హెల్త్, లేదంటే ఫ్యామిలీ ఛాలెంజెస్ ఇట్లాంటివి నాకే జరిగిందండి పెద్ద ఛాలెంజింగ్ ఆ ఇయర్ లో. యాక్చువల్ గా ఏం చేశారంటే మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ చేశారండి. ఓ అవునా, మరి మ్యారేజ్ లో ఛాలెంజెస్, అండర్స్టాండింగ్ ఇష్యూస్? అయ్యో మ్యారేజ్ అంటే ఛాలెంజింగ్, అది చాలా పెద్ద ఛాలెంజింగ్ అయిందండి అది. అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ అంటే ఎక్స్ట్రీమ్. అంటే ఇంకా నేను ఐ కేమ్ ఫ్రమ్ దట్ హౌస్ అండ్ వచ్చేసాను. రానని చెప్పేసారు ఇక వచ్చేసాను, అయిపోయింది. ఒక 3 months ఉన్నాను అంతే. ఓకే, అదే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రాంగ్ డెసిషన్స్ కదా మనం చెప్పేది. అది రాంగ్ డెసిషన్, అది నాది. 98కి మీకు ఐ థింక్ 98 జూన్ బిఫోర్ అండి జరిగింది. అవునండి, 98 జూన్ బిఫోర్ జరిగింది. కరెక్ట్ అప్పుడే ఆ టైంలో వచ్చేసానండి. అదే మళ్ళీ శని నక్షత్రంలో ఎవరు లేరు. శని కూడా తృతీయాధిపతి కనెక్ట్ అయ్యాడు కదా. సో మళ్ళీ అంటే అష్టమాత్ అష్టమం తృతీయం అనమాట. ఇది అంటే ఏంటంటే బేసికల్లీ మీరు ఆల్వేస్ ఛాలెంజింగ్ జాబ్ ని టేకప్ చేస్తారు, అర్థమైందా? సో మినిమం ఛాలెంజ్ లేనిదే అది ఈజీగా సాఫీగా జరగట్లేదు. సో అదొక ఛాలెంజింగ్ జాబ్ ఇచ్చింది. ఓకే, దాంతో అంటే శని కూడా తన దశమ దృష్టితో శుక్రుడిని ఒకటి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మీరు అంతా ఈజీగా కన్విన్స్ గారు, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇస్తుంది. కనిపించిందా? అంటే ఇస్తానా నో అనా? అంటే మీరు అంతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అంటే ఎఫర్ట్ కూడా అంతే అనమాట. ఇప్పుడు నిద్రపోవద్దు, ఆకలేదు, పని చేయాలంటే కూడా చేయడానికి మీరు రెడీ అవుతారు, అర్థమైందా? అంత అగ్రెసివ్ గా కూడా రెడీ అయ్యే మనస్తత్వాన్ని ఇస్తా అనమాట. తర్వాత ఇక ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ దాటిపోయిన తర్వాత ఇక బుధభుక్తి జరుగుతుంది, కేతువు. సో ఐ డోంట్ ప్రిడిక్ట్ గ్రేట్ అనమాట. ఇక సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. ప్రోగ్రెసివ్ వీనస్ ఏమి ఆస్పెక్ట్స్ అందుకోవట్లేదు. ప్రోగ్రెసివ్ 10th house 14 degrees, నో ఆస్పెక్ట్స్, నథింగ్ అనమాట. సో కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అని చెప్తాం అనమాట. 2001, 2 చూద్దాం ఏమన్నా వస్తుందేమో. ఇగో ఇక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ జరిగింది చూడండి. 2002, 2003లో ఉన్నదానిలో బెటర్ ఆస్పెక్ట్ అనమాట. 2, 3, 4 మధ్యలో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ జూపిటర్ ని కంజైన్ చేసి నెటల్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఉన్నదానిలో డీసెంట్ ఆస్పెక్ట్ కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా చెప్పుకోవాలి. కాబట్టి మళ్ళీ మ్యారేజ్ ఆపర్చునిటీస్ ఇచ్చిందా, వేరే విధంగా వర్క్ ఆపర్చునిటీస్ ఇచ్చిందా, ఇట్లాంటివన్నీ చూడండి. ఏమన్నా స్టెప్ తీసుకుందా లేదా. 3, 4 99లో నేను ఇంజనీరింగ్ చేశానండి. అంటే ఇంజనీరింగ్ కి నాకు ఆపర్చునిటీ అంటే ఎంసెట్ రాసి అప్పుడు జాయిన్ అయ్యాను. మళ్ళీ 99, 98, 2000, 2001, 2, 3 వరకు నాది 4 years అయింది. ఓకే సరే, ఇక్కడ 3, 4, 5 మధ్యలో ఏమన్నా ఉద్యోగం వచ్చిందా, ప్రోగ్రెస్ వచ్చిందండి? 5లో వచ్చింది. ఇప్పుడు మనది ఏంటంటే ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆగస్టు టు ఆగస్ట్ చూస్తాం క్యాలెండర్ ఇయర్. ఇక్కడ ఏంటంటే 2004 ఆగస్ట్ నుంచి 5 ఆగస్ట్ వరకు 2004 అనమాట. అలా కన్సిడర్ చేయండి. 2005 డిసెంబర్ లో వచ్చిందండి. ఓకే, కొన్ని నెలలు 2-3 నెలలు వదిలేసేయండి, ఇగ్నోర్ చేయండి అన్న, అంటే ఎక్సెప్షన్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ అదే మీరు చదువుకున్న చదువు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ 3-4 ఏళ్ళు చదువుతున్నారు కదా 2002 నుంచి అనుకుంటే, ఈ చదువుకి సంబంధించిన దానిలో మీరు ముందుకు పోగలుగుతారు, అర్థమైందా? నేను చదివింది ఒకటి వేరే చేస్తున్నాను కాకుండా డైరెక్షనల్ గా ఉపయోగపడడానికి ఈ ఆస్పెక్ట్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, గుడ్ చదువు అంటే ఉపయోగపడే చదువు, ఇప్పుడు అర్థమైందా? సో మీరు కోర్స్ చేయండి, ఏదైనా చేయండి, ఉపయోగపడేటట్టు రైట్ డైరెక్షన్ లో వెళ్ళేదానికి అవకాశం ఉంది.
తర్వాత బట్ నెక్స్ట్ స్ట్రగుల్ అయితే అయిందండి యాక్చువల్గా నాకు ఇమీడియట్ గా జాబ్ రాలేదు 2003 అయిపోయిన తర్వాత. యాక్చువల్గా ఇక్కడ నాకైతే ఇక్కడ 1 ఏమి పెద్ద 1 ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, చిన్న ఆస్పెక్ట్సే, అన్ని సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్టే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఏం అవునవును. చెప్తానంటే, మీకు రావడంతోనే చాలా పెద్ద జీతంతో ఉద్యోగం వచ్చేసిందని ఏం చెప్పను. చాలా రోజుల తర్వాత, ఇప్పుడు 98 లో మనం ప్రాబ్లం అక్కడ చూసిన తర్వాత 2004 అంటే ఎన్నేళ్ళు, ఒక 6 ఏళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్ లో వెళ్తా ఉంది చార్ట్. సెల్ఫ్ ఎఫర్ట్ లో చిన్న ఒక కొమ్మ దొరికినట్టు అంతే, అర్థమైందా? నో అలాగే మిరాక్యులస్ అనమాట. కానీ బిగిన్ అయిందండి. అవ్వాలి కదా, బిగిన్ అవ్వడానికి స్టెప్ తీసుకుంది అవునవునవును. అంతే. అవునవును. ఓకే, అవునవును. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చేవారు అక్కడ వరకు మళ్ళీ సెల్ఫ్ ఎఫెక్ట్ కొంచెం మెల్లమెల్లగా ముందుకు పోద్ది అనమాట. ఓకే, సో చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ ఏం ఆస్పెక్ట్ లేదు. సన్ దశ నడుస్తుంది. సన్ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు ఫస్ట్, అర్థమైందా? రవి అష్టమానికి కనెక్ట్ అయితే ఎట్లుంటది? సో సెల్ఫ్ ఎఫర్టే ఉంటది అనమాట. దుస్థానానికి కనెక్ట్ అయినప్పుడు తొందరగా ఇచ్చేది అనమాట. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, చూద్దాం, అయిపోలేదు. 8, 9 ఇదంతా కూడా ఓకే. తర్వాత చంద్రదశ వచ్చింది. చంద్రుడు కూడా, అబ్బా, రవిచంద్రులు ఇద్దరు కూడా కేతు నక్షత్రంలో ఉన్నారు, చంద్ర నక్షత్రంలో గ్రహం లేదు. ఇది కూడా ఈ అష్టమానికే కనెక్ట్ అయింది కాబట్టి మీరు హార్డ్ వర్కింగ్ ని కంటిన్యూ చేసుకొని నమ్ముకొని వెళ్ళిపోతున్నట్టే లెక్క, అర్థమైందా? చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఇదిగో ఇక్కడ మీకు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. 2010లో మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, బుధుడు అనేవాడు నెటల్ 10th హౌస్కి అపోజిషన్ ఇచ్చాడు. దీన్ని మనం ఓకే ఎట్లా చెప్తాం? ఓకే చెప్పలేమన్నమాట. ఓకే, అంటే 9 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి 12 వరకు చూసుకోండి. ఓకే, మీకు రాహుభుక్తి ఒకటి జరుగుతోంది. రాహు బుధ నక్షత్రం, రవిని ఫాలో అవుతున్నాడు. బుధ రాహులు కదా. రాహు అంటే ఏంటిది? రవిని ఫాలో అయ్యే వరకు హెల్త్, లేదంటే కెరియర్, ఇట్లా ఏ విషయాల్లో అయినా కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అనమాట ఈజీగా. 2012 వరకు కూడా మా 2013 వరకు కూడా తీసుకోండి. ప్రోగ్రెసివ్ సన్ కూడా సాటర్న్ ని కంజైన్ చేసాడు. ఒకటి అయిపోయిందంటే ఒకటండి, ఇంకా అయిపోలేదు. ఓకే, ఒకటి అయిపోయిందంటే ఒకటి, ఇలా కంటిన్యూ అవుతూ 3 ఇయర్స్ నేను ఛాలెంజింగ్ టైం ని ప్రిడిక్ట్ చేస్తాను. ఆ 3 ఇయర్స్ తర్వాత 2012-13లో బ్రేక్ వస్తుంది. కానీ ఇప్పుడు 9 to 12, 10 to 11, 12 మధ్యలో చూడండి ఛాలెంజింగ్. ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్, సిచ్యువేషన్స్ ఆల్ గుడ్ అంటారా మీరు? నేను ఛాలెంజ్ అంటే అంటుంటే బాగానే అంటే ఛాలెంజింగ్ ఏం లేదంటే మాకు కిడ్ పాప పుట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ అలా వెళ్ళింది. ఓకే, తర్వాత మా 2009లో డిసెంబర్లో మా పాప పుట్టింది. ఆ ఓకే, గుడ్, తర్వాత 10 బాగానే ఉంది. 12 మళ్ళీ మా బాబు పుట్టాడండి. ఓకే. తర్వాత బాబు పుట్టిన తర్వాత ఆ తర్వాత కొంచెం డిఫికల్టీ అయింది. ఏం డిఫికల్టీ అయింది? అంటే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ అలా వచ్చినాయి. మా పుట్టింటి నుండి ఇష్యూస్ వచ్చినాయండి. ఏం ఇష్యూస్ వచ్చాయి? అంటే కొంచెం గొడవలు అవడము అలా జరిగింది. దేని గురించి అంటే గొడవలు? అంటే ఏం పెద్ద మేజర్ కాదు. బట్ సమ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. వాళ్ళొచ్చి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి మా మదర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అదే మా చెన్నైన వాళ్ళ ఇంటికి వెళ్ళడము. అంటే డెలివరీ అయింది నా దగ్గర లేకుండా మా చెన్నైన దగ్గరికి వెళ్ళారనమాట. సో నాకు హెల్ప్ కోసం మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు చిన్న పిల్ల అవడం వల్ల సరిగ్గా మేనేజ్ చేయక మళ్ళీ ఏదో గొడవలు వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడము. ఆ తర్వాత నేను మా హస్బెండ్ మేనేజ్ చేసుకోవడము అలా అయింది. డిస్టర్బెన్స్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి అనమాట. ఓకే, సరే, కొంతవరకు బెటర్గా జరిగింది. బట్ అయినా కూడా మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2009 నుంచి 10 మధ్యలో, అంటే మీరు అప్పుడు ఈ లీవ్లో, అంటే పిల్లల గురించి లీవ్లో ఉన్నారా? 10లో లేనండి. 13లో ఉన్నాను. 13 తర్వాత ఉన్నాను. ఏంటిది? 13 జూన్ అప్పుడు నుండి వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు 9 నుంచి లేదు 12 లేదు. వరకు వర్క్ చేయలే కదా? వర్క్ చేశానండి. చేశారు. ఈ చేస్తే ఈ డబ్బులన్నీ కూడా రైట్ వేలో, రైట్ స్పేస్ లోకి వెళ్ళే అంటారా, లేదంటే ఏమైనా రెస్పాన్సిబిలిటీ పడ్డాయి అంటారా? ఏం పడలేదండి. అంటే మామూలుగా మేము అప్పుడేం అవ్వలా. మా సైట్ అయితే కొన్నాము. మా అబ్బాయి పుట్టాడు అప్పుడు సైట్ కొన్నాము. సో అప్పుడు ఏం అంటే నాకేం అనిపించలేదు మరి. ఓకే, సరే, మనం దీన్ని మార్క్ చేద్దాం. అంటే నేను ఫెయిల్ అయినట్టే మార్క్ చేద్దాం, ఏం పర్లేదు, చూద్దాం. మన 2013లో ప్రోగ్రెసివ్ వీనస్, అంటే అక్కడ మనం ట్రబుల్ చెప్పాము, ఛాలెంజ్ చెప్పినప్పుడు ఓన్లీ గొడవలైనవి అని చెప్పారు. దట్ ఈజ్ ఓకే. తర్వాత 2013లో మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఏమైనా ప్రోగ్రెస్ వచ్చినట్టు అనిపించిందా, రాలేదా? 13, 14 అంటే ఏమైందంటే 13లో నేను జాబ్ నాకు లీవ్ తీసుకొని ఫుల్ లాంగ్ లీవ్ తీసుకొని యూకేకి వచ్చాను అనమాట. మా హస్బెండ్ కి ఆన్సెట్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, ఒక 2013 నుండి 14 ఉడికి 15లో మళ్ళీ వచ్చాము. అంటే ఇప్పుడు ఈ 1.5 year వరకు 1.5 year లో 10 రూపాయలు సంపాదించేది ఉంటే 30 రూపాయలు సంపాదించుకోగలిగారా? ప్రోగ్రెస్ వచ్చిందా, రాలేదా?
లేదండి. యాక్చువల్‌గా నాకసలు నేనైతే వర్కే చేయలేదు. మా హస్బెండ్ వర్క్ చేశారు. అవును, నేను మీ లీవ్ హస్బెండే మీ తీసుకున్నాను. హస్బెండే వర్క్ మా చేస్తే. హస్బెండ్‌కి వచ్చినట్టు వచ్చింది గానీ కంప్లీట్‌గా ఏదైతే సంపాదించామో కంప్లీట్‌గా ఖర్చయిపోయి వచ్చాయన్నమాట. సో, బై దట్ టైమ్ మళ్ళీ ఇండియాకొచ్చేటప్పటికి వి హావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. ఉమ్, ఏం లేవు చేతిలో. డబ్బులేం లేవన్నమాట. ఓకే, సరే. అంటే మనం అనుకున్నట్టు అంటే ఉన్న పోట్లేదు. అప్పులే తీర్చేసి జస్ట్ హ్మ్. అంతా అంటే ప్లస్‌లో లేమన్నమాట. అలా నార్మల్ అంటే న్యూట్రల్‌లో ఉన్నాము. ఓకే, సరే. అది అనుకున్నట్టు పోలేదు. ఓకే. తర్వాత మళ్ళీ అంటే నేను బాగున్నదన్నప్పుడు మీకు బాలేదు. మళ్ళీ బాగోలేని టైం చెప్తా చూడండి. మీకు బాగుందంటారేమో చూద్దాం. 2016, 17 మళ్ళీ అనుకున్నట్లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతుంది. యురేనస్తో అపోజిషన్ వెళ్ళింది. సో 16, 17లో వర్క్ ఛాలెంజెస్, ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఎక్స్ట్రీమ్లీ, మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్లో ఛాలెంజెస్ ఇట్లాంటివి ఏమైనా కనిపించాయా లేదా? హుహు. లేదండి. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే మేము 16లో హౌస్ కూడా తీసుకున్నాము. అదే మనం ఏది చెప్తే అది రివర్స్ కాబట్టి చూద్దాం, కంటిన్యూ చేద్దాం. అంటే నాకు హౌస్ తీసుకుని యాక్చువల్‌గా మేము కొత్త అపార్ట్‌మెంట్ తీసుకున్నాము. ఓకే. నేను 2015లో మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత స్ట్రగుల్ మళ్ళీ తర్వాత చెప్తా చూడండి, మళ్ళీ ప్రోగ్రెస్ చెప్తాను, మీకు ఏం ప్రాబ్లం హ్మ్. వస్తుందో చూద్దాం. హ్మ్. 2019లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఏం జరుగుతుంది, ఇంకా జరగట్లేదు, సాటర్న్ మూవ్ అయిపోయాడు కదా. సరే. హ్మ్. 2020 ఆ ప్రాంతంలో ప్రోగ్రెసివ్ వీనస్ అట్లీస్ట్ మార్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు. కొంచెం ఏమన్నా హ్మ్. ఇంప్రూవ్మెంట్ వచ్చిందా ఇది కోవిడ్ ఆ! మూమెంట్లో అన్నది? వచ్చిందండి. 2020 నవంబర్‌లో మళ్ళీ జాబ్ వచ్చింది. ఉమ్, సరే. అంటే మళ్ళీ యాక్చువల్‌గా ఏమైందంటే 2019లో మేము ఇండియా నుండి నెదర్లాండ్స్‌కి అప్పుడు మూవ్ అయ్యాము. సరే, ఓకే, మళ్ళీ ప్రాబ్లం చెప్తాను అండి. 2020, 23 వేసుకోవచ్చు, సారీ 22 వేసుకుందాము. 22, హ్మ్. 23లో మళ్ళీ కెరియర్ పరంగా ఏమన్నా ఛాలెంజెస్ వచ్చాయా? యాక్చువల్‌గా 2020 నవంబర్‌లో జాబ్ జాయిన్ అయ్యాను కదండీ! ఆ అవును. జాబ్ కంటిన్యూయస్‌గా 2024 లాస్ట్ ఇయర్ వరకు చేశాననమాట. సరే, ఇక్కడ 22, 24 22, 23 మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆఫీస్లో ఏం ఏమన్నా? ఏం లేదండి. అంతా ఏ- మామూలుగా ఓకే. వాటెవర్ ఓకే, తర్వాత. కంటిన్యూయస్‌గా ఎళ్తున్నారు. ఓకే, తర్వాత ఇంకో సంవత్సరం కూడా చెప్దాం. 24లో మనం ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాం, మీకు ఉద్యోగం పోయింది అంతే కదా. 24, అవునండి. 25. 24లో నాకు యాక్చువల్‌గా జాబు అదే ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును. నేను కొత్త జాబ్ వెతుకుతున్నాను. నేను 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 తీసుకున్న బర్త్ టైంకి, నేను చెప్పే హ్మ్. క్యాలిక్యులేషన్కి మీది సింక్లో లేదు. కాబట్టి ఏం చెప్పాలి? హ్మ్. టాటా బాబాయ్ చెప్పాలి అంతే ఇక. అర్థమైందా? రైట్. ఓహ్! యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఆ బర్త్ టైంకి నేను చేసే సింక్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్లీ లేదు. అందుకోసం ఇంకా మీరు ఏదైనా చెప్తే వింటా. నేనైతే ఫెయిల్ అయ్యా. అనుకున్నట్లేదు అది. హుహుహు. నేను తీసుకున్న టైంకి నేను చేస్తున్న క్యాలిక్యులేషన్ నేనైతే జెన్యున్గానే చేశాను. అందుకోసం ఇక్కడ దాకా తీసుకొచ్చా. హ్మ్. బట్ ఇది అప్ టు ది మార్క్ లేదు. వాళ్ళు యాక్చువల్‌గా నాకైతే పుట్టింది 3 ఏఎంకి అంటే వాళ్ళు నాకెలా గుర్తుందంటే అండి వాళ్ళు చెప్పడం అంటే అమ్మ కూడా ఏం చెప్పేదంటే, హ్మ్. ఆ రోజు శుక్రవారము హ్మ్. పొద్దున్నే తెల్లవారి వరలక్ష్మి వ్రతం అనమాట ఆ రోజు. సో, హ్మ్. పొద్దున్నే 3:00 పుట్టాను అని చెప్పి వాళ్ళు అదంతా సెలబ్రేషన్‌లో చేసుకున్నారనమాట. అవునవును. పొద్దున్నే అది అది ఆడపిల్ల అర్థమైంది. పుట్టింది. అది అర్థమైంది. ఇట్ వుడ్ బి ఈవెన్ 20 మినిట్స్ బిఫోర్ అవ్వచ్చు కదా. ఏమోనండి అది నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పలేదు. వాళ్ళు చెప్పడం వాళ్ళు నోట్ కూడా చేసి నాకు సరే, అదే ఐ విల్ టేక్ జాతకం దట్. రాయించి సో నేనే తప్పు చెప్పినట్టు తీసేసుకుంటానులే, ఏం కాదు. మళ్ళీ అంటే జాతకం మళ్ళీ బాగా రాసి ప్రాక్టీస్ పెట్టారు మరి చేస్తా. 3 ఏఎంకని. అదే, నేను మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేస్తాను ఇంకా బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫాస్ట్గా చేయడానికి. హ్మ్. సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకేనండి. ఓకేనండి.